రహదారి భద్రతా మాసోత్సవాలు సందర్భంగా జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ రంగనాయకులు వై సురేష్ బాబు ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఆటో యూనియన్ డ్రైవర్లకు సమావేశం నిర్వహించి తమ సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు భద్రతా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ చేసే సమయంలో ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటించాలని, యూటర్న్ తీసుకునే సమయంలో చుట్టుప్రక్కల గమనించాలని, లేని పక్షంలో ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. ఫోన్లో మాట్లాడుతూ అధిక స్పీడ్తో నడపడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బుట్టాయిగూడెం ఏఎస్ఐ కె సోమరాజు, విద్యారోహిణి ప్రిన్సిపల్ కె రామకృష్ణ, కేఆర్బి ఆటో యూనియన్ అధ్యక్షులు టి గోపాలకృష్ణ, జాలపర్తి నాగు, సయ్యద్ బాజీ, గంజి నారాయణ, ఆటో డ్రైవర్స్ మరియు ఓనర్స్ పాల్గొన్నారు. పాట పెట్టారు, నువ్వు గుర్తుదే నీ ఫ్యామిలీ నీ పిల్లలు ఏమైపోతారు ఒక్కసారి ఆలోచిస్తే చాలా హృదయ విదారకంగా ఉంటుంది. కాబట్టి అవి ఆలోచించి బుట్టాయిగూడెం కానీ మన వాళ్ళ అంతా చాలా డిసిప్లిన్ గల వాళ్ళు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా కొద్దిగా జాగ్రత్త వహిస్తూ నడిపారు కోరిక. అదేవిధంగా మరి సీనియర్ ఇన్స్పెక్టర్ గారు రంగనాయకులు గారు, ఆయన చాలా సాధు స్వభావంగా ఉంటారు, మాటలు కూడా అలాగే చెబుతారు. నా పేరు రంగనాయకులు. నేను వచ్చి 3 months అయింది ఇక్కడికి. బుట్టాయిగూడెం రావడం అయితే ఇదే మొదటిసారి. మనం ప్రతి సంవత్సరం కూడా 1 month రోడ్డు భద్రతా మహోత్సవాలు జరుపుకుంటాం. ఈ నెల 16 తారీఖు స్టార్ట్ అయింది, నెక్స్ట్ మంత్ 15 దాకా ఉంటాం. మనం సంవత్సరం అంతా కూడా ఇలాగా మీటింగ్ పెట్టుకుని చేసుకోవడం అన్నది చాలా కష్టం. మన జీవితంలో ఇదే పనులు అయి ఉంటాయి అనుకో. ఈ నెలలన్నా సరే చాలా జాగ్రత్తగా బండి నడిపి మనం ఈ మంత్లో యాక్సిడెంట్ తగ్గించుకొని అది అలా కంటిన్యూగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు యాక్సిడెంట్ తగ్గించాలంటే ఏదో మీటింగ్ పెడితే ఇది అయిపోతుంది. మీరు కలిసికట్టుగా ఉంటాయని ప్రజలందరూ కూడా దాన్ని సహకరిస్తేనే మన యాక్సిడెంట్ తగ్గించడానికి జరుగుతూ ఉంటాం. దానికోసం అని చెప్పేసి ఇది ప్రతి మండలంలోనే ఒక మీటింగ్ పెట్టుకుంటూ వస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను నమస్కారం చెప్తున్నా. ఇకపోతే ఈ ఆటోలు డ్రైవింగ్ చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది యూటర్న్ చేసేటప్పుడు ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయి. ఇప్పుడు మనం వెళ్ళిపోతూ ఉంటాం ఏ చెకింగ్లో కూడా చూసా ఎమర్జెన్సీ ఎక్కువ తిప్పొస్తాం. చెప్పకుండా అక్కడ ఆగుతున్నా పర్లేదు, దానివల్ల ఏమవుతుంది వెనకాల వచ్చేవాళ్ళకి తెలియదు. అలాగే ఏదో పాసింజర్ చేయి ఉంటాం, పోగానే ఏం చేస్తాం యాక్సిడెంట్ బ్రేక్ వెనకాల వచ్చిన చూడడం. ఎందుకంటే వెనకాల వస్తున్న అటుకి తీసుకెళ్ళిపోతాడేమో, మన ఆపై తీసుకెళ్ళిపోతాం. ఎవరైనా డబ్బుల కోసమే చేస్తారు, నేను కాదంటున్నాను. కానీ అలాంటప్పుడు మనం వెనకాలను కూడా అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టుగా మీరు వెహికల్ నడుపుకోండి. అలాగే వెహికల్ రికార్డ్స్ కూడా పోస్ట్లో పెట్టుకోవడానికి చూడండి. ఆయన చెప్పారు ఇన్సూరెన్స్ ఎక్కువగా ఉన్నాయి రేట్లు. ఇన్సూరెన్స్ ఎక్కువగా లేకుండా అక్కడ రేపు పొద్దున్న మీరు మీతో పాటు నలుగురు తీసుకుని మీరు వెళ్తారు అంటే వాళ్ళ జీవితాలన్నీ కూడా మీరు చేతిలో పెట్టినే ఉన్నాయి. తీసుకునేదాకా వాళ్ళ బాధ్యతను వీళ్ళే తీసుకోవాలి. అదే ఇన్సూరెన్స్ ఉందనుకో అది ఏమవుతుంది, క్లెయిమర్ వస్తుంది కనీసం వాళ్ళ తర్వాత వాళ్ళకన్నా కూడా. మనం వెహికల్ తీసుకున్న తర్వాత ఇకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మ్యాజిక్ బెల్ట్ కూడా పెట్టుకోవాలి. కొంటలేదు పెట్టుకోవట్లేదు. అలాగే హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయడం, సార్ చెప్పినట్టు మధ్య చేయించి యాక్సిడెంట్ అన్నది కూడా ఎక్కువ. నైట్ చూస్తే ప్రతి వాళ్ళు దరిదాపు ఇదే ఉంటున్నారు. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఏదైనా తీసుకుని వెళ్ళిపోతే పర్లేదు, అది తీసుకుని బట్టి పాసింజర్లు ఎక్కించుకుని చెప్పొచ్చు. అదొకటి.